భారతదేశంలో ఈ యొక్క ఈ గ్రాక్ 3 అంటే లేటెస్ట్ వర్షన్. ఓకే, ఏది ఈ యొక్క ఈలాన్ మస్క్ తయారు చేసినటువంటిది. ఓకే, ఈ ఈలాన్ మస్కే ఓపెన్ ఏఐ కంపెనీలో పనిచేసిండు, కానీ వాళ్ళకి ఆ యొక్క డెసిషన్ మేకింగ్ లో అభిప్రాయ భేదాలు వచ్చి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిండు ఓపెన్ ఏఐ ఆ కంపెనీ నుంచి, చాట్ జీపీటీ కంపెనీ నుంచి వచ్చి ఈయన ఇప్పుడు ఈ ఎక్స్ ట్విట్టర్ ని కొనుక్కున్న తర్వాత ఎక్స్ అని మార్చండి దాని పేరు. సో ఆ మార్చినాక ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలా టెస్లా ఆయనదే. సో ప్రపంచంలో బిగ్గెస్ట్ బిలియనీరు, అంటే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు ట్రంప్ గారితో అన్ని డెసిషన్ మేకింగ్ లో అన్నిట్లలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో అందులో ఆయన XAI అనేది ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో వాళ్ళు తయారు చేసిన ఇది యాప్ లేదా చాట్ బాట్, ఏది గ్రాక్ 3. ఓకే, సో అందులో దాన్ని రకరకాల ప్రశ్నలు అడిగినరు మన అందరూ సామాన్యులు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఉత్సాహవంతులు అడిగితే వాటికి అది సమాధానాలు చెప్తుంది. ఆ సమాధానాలు చెప్తుంటే వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. మేము ఇన్నేళ్ళు ఫేక్ చెప్పి మేము అధికారం రావడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే పొద్దుగాలేస్తే మేము విషయం నింపుతుంటే అది ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటే అది కూడా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుంటే అది వీళ్ళు అంటే మనం చేసే ఎఫర్ట్ కి 1000 times విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ ఎవ్రీథింగ్ అది ఇచ్చే వరకు వీళ్ళకి మనసును పట్టక ఏమంటారు, అది కాంగ్రెస్ వాళ్ళది అని చెప్తున్నాడు. దాన్ని కూడా విషయ ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, వెనుకటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మన చెవులలో చెత్త నింపినరు ఈ బ్రాహ్మణులు కానీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఆ క్రమంలో ఈ గ్రాక్ 3ని రకరకాల ప్రశ్నలు అడిగినరు. ఉదాహరణ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఏంది అంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదా అంటే పాల్గొనలేదు అని చెప్తున్నారు. సావర్కర్ దేశభక్తుడా? కాదు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకునేవాడు అని చెప్తున్నారు సమాధానం. అర్థమైందా? అట్లా ఏది ఏమేం క్వశ్చన్లు అడిగారు, ఏమేం చెప్తుంది. అదేది మోడీ బీజేపీ వాళ్ళు చేసిన అబద్ధాల లిస్టు చెప్పండి. బీజేపీ వాళ్ళ యొక్క అంటే అడిగితే ఏం చెప్తుంది, మోడీ యొక్క బీజేపీ వాగ్దానం చేసిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అనేది అది దాని మీద నిజమేంది అనేది చెప్తున్నది. ఏమని చెప్తుంది డేటా ఆధారంగా, సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు, 2 కోట్లు కాదు. ఓకే, సో అట్లనే ఏది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి నిరుద్యోగుల సంఖ్య 4.9%, అంటే 100లో 4.9 లేదా 5 మంది నిరుద్యోగులు ఉండే. కానీ 2023లో ఇది నిరుద్యోగుల సంఖ్య 7.1కి చేరింది. అంటే అప్పుడు 5 మంది పని లేకుండా ఉన్నోళ్ళు ఉండే, ఇప్పుడు 7 మందికి చేరిండ్రు అని చెప్తుంది. అంటే ఈయన ఉద్యోగాలు ఇస్తే మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సంవత్సరానికి 2 కోట్లు అంటే ఇప్పుడు 11 ఏళ్ళలో 12 ఏళ్ళకి వచ్చింది. అంటే దాదాపు 22 కోట్లు లేదా 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఒక చిన్న సైజు ఉన్నాయి అస్సాంలు గిస్సాంలు అవి చిన్న ఉంటాయి కదా. సో అట్లా లెక్కలు వేసుకుంటే తక్కువలో మన తెలంగాణ కోటి ఉద్యోగాలు రావాలి. తెలంగాణకి 1 కోటి ఉద్యోగాలు వస్తే ఊహించండి, 4 కోట్ల జనాభాలో లేదా 3 కోట్ల 80 లక్షలు ఎంతమంది జనాభాలో 1 కోటి మంది ఉద్యోగాలు వస్తే 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తే తెలంగాణలో అసలు నిరుద్యోగం ఉన్నాడు, 10 ఉద్యోగాలు కూడా రాలేదు. సో ఇది ఫ్యాక్ట్. మనం జనరల్ గా ఆలోచించినా అది ఇంకా డేటాతో సహా చెప్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆ యొక్క ఫుల్ డేటాతో సహా చెప్తుంది. ఇది చెప్తుంటే వాళ్ళకి తట్టుకోలేకపోతే మనసు పడతలేదు. ఇక మేము ఇన్నేళ్ళు పొద్దుగాలేస్తే మేము విషయం నింపినాం కదా, ఈ అబద్ధాలు చెప్పినాం కదా, మా మోడీ ఇది వీకిండు, విశ్వగురు అయిండు, ఇది చేసిండు అది చేసిండు, ఇదంతా చెప్పే వరకు ఇప్పుడు ఎవరి మనసులు వాళ్ళు విషయం చేయగలుగుతారు? పెద్దవాళ్ళు, రైతులు, కర్షకులు వాళ్ళ మనసులు విషయం చేయలేరు. యువకుల వయసునే విషయం చేయగలుగుతారు. ఎందుకంటే యువకులు వాళ్ళకి ఇంకా దేని మీద అవగాహన లేదు, వాళ్ళ కష్టం తెలియదు, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ తెలియదు. కాబట్టి వాళ్ళు ఇంకా ఒక ప్లెయిన్ బ్రెయిన్ ఉంది కాబట్టి వాళ్ళ మనసులను విషయం చేయగలుగుతారు, వాళ్ళ లోపల చెత్త నింపగలుగుతారు. ఓకే, కాబట్టి ఆ చెత్తకి యువకులు ఎక్కువ వాడతారు కదా ఈ యాప్. సో వాళ్ళు తట్టుకోలేకపోతారు. కాబట్టి ట్రంప్కి చెప్పైనా ఇలాన్ మస్క్ చెప్పైనా ఆ గ్రాక్ 3 యాప్ల వీళ్ళ ఈ బీజేపీ రాకుండా చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి. ఓకే.